హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. ఇవాళ సండే కదా! మరొక్క ట్రావెలింగ్ వ్లాగ్‌తో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఇదైతే మేము లాస్ట్ సండే మీరు చూసినట్టయితే బద్రీనాథ్ వెళ్ళాం కదా! సో, బద్రీనాథ్ నుంచి మనకి అక్కడ మన ఇండియాలోనే లాస్ట్ విలేజ్ ఉందన్నమాట. మానా విలేజ్. సో, మానా విలేజ్‌కైతే అక్కడి నుంచి ప్రయాణించాము. అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ అనమాట డిస్టెన్స్ మనకి బద్రీనాథ్ నుంచి మానా విలేజ్‌కి. సో, మానా విలేజ్‌కెళ్ళేసరికి మాకు టైం అయితే 2:00 అయిపోయింది. లంచ్ అది చేసుకొని వెళ్ళేసరికి. సో, ఎక్కువ టైం అయితే మేము అక్కడ స్పెండ్ చేయలేకపోయాము. అండ్ మొత్తం లోపలికి కూడా విలేజ్ అంతా కూడా ఇంకా చూడడానికి కానీ, లేదంటే సరస్వతీ నది చూడడానికి కానీ ఎక్కడికి వెళ్ళలేకపోయామన్నమాట. ఎందుకంటే మళ్ళీ మేము బ్యాక్ అవ్వాలి కదా! డౌన్ అయ్యేసరికి మళ్ళీ చీకటి అయిపోతుంది. ఎందుకంటే మొత్తం అంతా కూడా మనకి హిల్ స్టేషన్ కాబట్టి జస్ట్ మేము చూసి ఒక 5-10 మినిట్స్ అయితే ఉండి అక్కడ పిక్స్ అయి తీసుకొని అయితే ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామన్నమాట. టైం అయితే 2:00 అయింది కానీ స్నోఫాల్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అక్కడ మౌంటైన్స్ అన్నీ కూడా స్నోతో ఫుల్గా కవర్ అయిపోయి ఉన్నాయి. ఇంకా చలి కూడా ఎక్కువ అవుతుంది. అండ్ మేము డౌన్ అవ్వాలి కాబట్టి మొత్తం కేదార్నాథ్ రోడ్స్ అయితే చాలా బెటర్ అనిపించాయి మాకు. బద్రీనాథ్ అయితే ఇంకా టూ డేంజరస్ అనమాట. మొత్తం అలా ఉన్నాయి రోడ్స్ అన్నీ కూడా. అండ్ 13 ఇయర్స్ బిఫోర్ ఫ్లడ్స్ 2013లో వచ్చిందండి ఫ్లడ్స్. సారీ, 10 ఇయర్స్ బిఫోర్ ఫ్లడ్స్ వచ్చాయి కదా! అవి యాక్సిడెంట్స్ అవి అలానే ఇంకా మనకి ట్రక్స్, వెహికల్స్, కొన్ని కొన్ని ఇల్లులు అలా ల్యాండ్ స్లైడ్ అయినట్టే కనిపిస్తున్నాయి అన్నమాట. సో, అవన్నీ చూసుకొని మేము వచ్చామన్నమాట. చాలా భయంగా అనిపించింది. ఇంకా అందుకే ఇంకెక్కువ టైం స్పెండ్ చేయకుండా ఇంకా మేము కూడా వెళ్ళాము. మానా విలేజ్కి వెళ్ళాలి, పిల్లలకి చూపించాలి మెయిన్ ఆ లాస్ట్ విలేజ్ అని చెప్పేసి అయితే కాసేపు అయితే ఒక 15 మినిట్స్ మేము అక్కడ స్పెండ్ చేసాము. స్పెండ్ చేసి ఇంకా నేనైతే అక్కడ కార్ డ్రైవ్ చేయాలి అని అనిపించింది అనమాట మనసులో. లాస్ట్ విలేజ్ కదా అని చెప్పేసి. సో, నేను అక్కడైతే ఒక 5 మినిట్స్ కార్ డ్రైవ్ చేశాను. డ్రైవ్ చేసి అయితే ఇంకా మేము డౌన్ అయిపోయామన్నమాట. సో, అన్నీ షేర్ చేయాలి కదా మీకు మెమరీస్, అందుకే షేర్ చేస్తున్నాను. సో, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. అక్కడ ఉండేవాళ్ళు ఎలా ఉంటున్నారో అసలు కాసేపు మనం ఆలోచిస్తే మనకేమీ అర్థమవుదనమాట. మనం 5-10 డేస్కి వెళ్తేనే మనకి ఫుల్ సోర్సెస్ అనేవి ఏమీ దొరకవు. మనం తినాల్సినవి దొరకవు. మనం ఏమైనా కొనుక్కోవాలంటే ఒక మెయిన్ విలేజ్ అంటే మెయిన్ సిటీ, ఇంకా అక్కడ విలేజే అనుకోండి, మెయిన్ సిటీస్కి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. సో, ఈ విలేజ్లో అసలు ఎలా ఉంటున్నారో అనిపించింది అనమాట. అక్కడే వాళ్ళు ల్యాండ్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు, అక్కడే తింటారట. సో, చాలామంది డౌన్ అవుతారట. చాలామంది అయితే ఆ వింటర్ సీజన్లో కూడా అక్కడే ఉంటారట. నిజంగా ఆ దేవభూమి మీద అడుగు పెట్టడమే ఒక అదృష్టం నిజంగా. మేమైతే అలాగే అదృష్టం కిందే ఫీల్ అయ్యామండి. కేదార్నాథీశ్వరుడి దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. ఆ తర్వాత త్రియోగి నారాయణ అండి, మెయిన్ మా అందరికీ నచ్చిన టెంపుల్ త్రియోగి నారాయణ టెంపుల్ అనమాట. అక్కడ దేవతలందరూ కలిసి శివపరమాత్ములకి, పార్వతీ తల్లికి పెళ్లి చేసిన ప్లేస్ అనమాట. అక్కడ ఆ పుణ్యస్థలానికి వెళ్ళాక నిజంగా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాము. ఇంకా ఇప్పటికీ కూడా మనకి అక్కడ అగ్నిదుని కాలుతూనే ఉందన్నమాట. ఆ తర్వాత బద్రీనాథ్, ఇవన్నీ కూడా చూశాక మాకు చాలా సంతోషంగా అనిపించేసింది. ఇన్ని కష్టాలు అంటే యాత్రకి వెళ్ళామంటే చాలా అదృష్టమై ఉండాలండి. అండ్ చాలా ఓపిక కూడా ఉండాలన్నమాట. చూసారు కదా, అందులోని మేము మా కార్లోనే వెళ్ళామన్నమాట. అంత దూరం మా వెహికల్స్ పైనే వెళ్ళాము. 2 కార్స్ మీద వెళ్ళాము పిల్లలతో. సో, మేమైతే ఇంకా ఎక్కడా కూడా ఏమీ ఆటంకం లేకుండా, ఆగకుండా అంతా బాగా చూసుకొని పిల్లలతో మళ్ళీ చక్కగా నీట్గా అయితే కిందకు వచ్చేసామండి. మనకి ఇంకా టెంపరేచర్ కోల్డ్ కాబట్టి ఫీవర్స్, కోల్డ్స్ అనేవి కామన్, హెడేక్ అనేది. సో, అది పక్కన తీసి పెట్టేస్తే ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేకుండా మమ్మల్ని అంత దూరం తీసుకెళ్ళి స్వామి మళ్ళీ జాగ్రత్తగా కొండలన్నీ కిందకి దింపారండి. కేదార్నాథ్ ఒక ఎత్తు అయితే కొండ, మనకి బద్రీనాథ్ కొండలు ఒక ఎత్తు అండి. ఇది విష్ణుప్రయాగ్ అండి. ఇక్కడ విష్ణుప్రయాగ్ చూడడానికి వచ్చాం. అదన్నమాట, రోడ్డు పక్కనే ఉంటుంది. ఇది విష్ణుప్రయాగ్.
ఫ్రెండ్స్ ముందైతే గుడి ఈ ప్లేస్లో ఉండేదట. మొన్న వచ్చిన ఫ్లడ్స్కి ఈ గుడి తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ మళ్ళీ స్థాపించారంట. శ్రీదా आगे 15 किलोमीटर वहाँ से पंजाब उठा के लेके चल दिया इधर अनवर तो पूजा नहीं करते। మందిలోనే 10 మంది అన్నీ బాగున్నాయి కానీ మా జర్కిన్లో ఏది ఎక్క ప్రయాణమైనా జర్కిన్లో నాకు కనబడతాం. ఏంటవి ఇది దేవుడి కర్ర అంటే దేవుడి కర్ర అంటే మాల్ నాట్లు పెట్టుకుంటాం. ఇక మేమైతే అక్కడి నుంచి విష్ణుప్రయాగ్ చూసుకొని అయితే ఇంకా కిందకి డౌన్ అవుతున్నామండి. మనకి అక్కడ పంచప్రయాగ్ ఉన్నాయన్నమాట. విష్ణుప్రయాగ్, రుద్రప్రయాగ్, నంద్ ప్రయాగ్, ఇంకా కర్ణప్రయాగ్, దేవ్ ప్రయాగ్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి వెళ్తుండగానే దారిలోనే కనిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇంకా అక్కడి నుంచి చూసారు కదా 6 అవర్స్ అయితే పట్టింది మాకు హిల్ అంతా డౌన్ అయ్యేసరికి. సో 4 వీలర్స్లో ఎవరైతే ప్రయాణిస్తారో అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అయితే బెటర్ అనమాట హిల్ ఏరియాకి. అండ్ చాలా అంటే చాలా అందమైన ప్రపంచం అండి దేవభూమి. నిజంగా చాలా అదృష్టం ఉండాలి అక్కడికి వెళ్ళాలంటే. అండ్ నేను వెళ్ళాను కాబట్టి ఆ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు. అండ్ ఇదంతా కూడా చమోలి అనమాట. నైట్ టైం చమోలి ఒక కొండ ప్రాంతంలో కొండపైన చిన్న చిన్న ఇళ్ళల్లో వాళ్ళ లైటింగ్స్ అన్నీ వేసుకుంటే నైట్ మనకి చాలా అందంగా విజిబుల్ అవుతుందన్నమాట. అది మనం అక్కడుండి చూసి ఫీల్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కెమెరాస్లో ఏంటంటే ఏదో లైట్లు పెట్టినట్టు ఉంటుంది, కానీ అక్కడ నిజంగా ఉంటే చక్కగా ఎంత మనం ఆకాశంలో నక్షత్రాలు చూసినట్టుగా చిన్న చిన్న ఇల్లులండి నిజంగా కొండ మీద. చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే మేము ఇంకా హోటల్స్ అన్నీ వెతుకుతున్నాము. మార్నింగ్ వెళ్ళేటప్పుడు జోషిమఠ్లో స్టే అయ్యి నైట్ మార్నింగ్ జోషిమఠ్ నుంచి ప్రయాణం స్టార్ట్ చేసామన్నమాట. మా హస్బెండ్ అక్కడ వర్క్ చేసేవారు. సో తనకి అక్కడ ఏరియా అంతా కొద్దిగా ఎక్స్పీరియన్స్డ్ అనమాట. అందుకే మాకు అంత కష్టం అనిపించలేదు జర్నీ కూడా. అండ్ అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ మేము ఎక్కడైతే బయలుదేరామో మార్నింగ్ ఎక్కడ బయలుదేరామో ఈవినింగ్ అక్కడికి వచ్చేసరికి 8 అలా అయిపోయింది. ఇంకా అక్కడైతే హాల్ట్ ఉండలేదు. కొద్దిగా బిఫోర్ కొంచెం ముందుకు వెళ్ళామన్నమాట. ఇంకా ముందుకు వెళ్ళి టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అయితే ఆగామన్నమాట. 8:30 to 9 కల్లా ఆగిపోదామని చెప్పేసి. పిల్లలతో వెళ్ళాం కదా, అంత జర్నీ కూడా బాగుండదు. ఇంకా నైట్ హాల్ట్ కంపల్సరీ మనం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే మేము ఇంకా హోటల్స్ దగ్గర అయితే ఆగుతున్నాం అన్నమాట ఇప్పుడు.
అండ్ మేము దిగిన హోటల్ అయితే ఇదేనండి, రోడ్ సైడ్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైసెస్లో దొరికాయి హోటల్స్ అన్నీ కూడా మాకు ఆ ట్రిప్లో. ఎందుకంటే మేము వెళ్ళిన సీజన్ కూడా ఎండింగ్ అనమాట. మేము అక్టోబర్లో విజిట్ చేసాము ఈ ప్లేసెస్ అన్నీ కూడా. అండ్ మనకి ఇంకా దీపావళి టైంకి అన్నీ కూడా క్లోజెస్ అవుతాయి కాబట్టి దేవుడి గుళ్ళన్నీ. సో మేము ఒక 10 days బిఫోర్ వెళ్ళాం అనమాట క్లోజింగ్ టైంలో. అండ్ ఆ టైంకి అయితే చాలా అంటే చాలా మంచిగా మంచి రూమ్స్తో పాటు అంటే లగ్జరియస్ రూమ్స్ లాగే ఉన్నాయి అన్నీ కూడా. మనకి ఇక్కడ 5 స్టార్ హోటల్స్ అవి ఎలా ఉంటాయో అలానే ఉన్నాయన్నమాట. బట్ అన్నీ కూడా కొండ మీద నించోబెట్టి ఏవో బొమ్మలు కట్టినట్టుగా ఉన్నాయన్నమాట అన్నీ కూడా. అండ్ ఇంకా రూమ్స్లో మేము దిగి ఆ తర్వాత ఇంకా పిల్లల్ని కొంతమంది ఫుడ్ తింటామన్నారు, కొంతమంది అయితే పార్సల్స్ తెచ్చేయమన్నారు. సో ఇంకా పిల్లలు కూడా టైర్డ్ అయ్యారనమాట. చెప్పాను కదా ఫీవర్స్ వచ్చేసేపు చిన్నపిల్లలందరికీ అని చెప్పేసి. మా చెల్లి వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు, మా తమ్ముడు వాళ్ళ పాప కూడా చిన్నదనమాట. మా ఇద్దరి పిల్లలే కొద్దిగా పెద్దవాళ్ళనమాట. అండ్ మా చిన్నోడు కూడా కొద్దిగా చిన్నోడే. సో వాళ్ళంతా కూడా ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ. రూమ్స్లోకి రాగానే వీళ్ళు చూసారు కదా ఎలా అయిపోయారు పిల్లలందరూ కూడా, చాలా టైర్డ్గా అయిపోయారనమాట. ఇంకా వాళ్ళైతే రూమ్లో దించేసి ఇంకా మేము ఫుడ్ కోసం అయితే వెళ్ళాము. అండ్ ఈ హోటల్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఒక మంచి హోటల్ అయితే మాకు దొరికిందనమాట. అండ్ వాళ్ళు ఏంటంటే అంకుల్ అక్కడ ఆర్మీ రిటైర్డ్ అనమాట. సో చాలా అంటే చాలా డిసిప్లైన్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా డిసిప్లైన్గా మా దగ్గర ఆర్డర్ తీసుకొని మాకు వెయిటింగ్ చేయించి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నెమ్మదిగా చాలా సింపుల్సిటీగా చేశారనమాట. కొద్దిగా టైం అయితే తీసుకున్నా మేము బాగా ఎంజాయ్ చేసాము అక్కడ వ్యూస్ అన్నీ కూడా. అండ్ వీళ్ళ హోటల్ కూడా చాలా బాగుంది. అయితే మీరు ముందుగా మన హోటల్కే వచ్చేవలసింది కదా అన్నారు. మేమైతే చూసుకోకుండా ముందుకు వెళ్ళామన్నమాట. వీళ్ళది కూడా చాలా బాగుంది. పైకి వెళ్ళి మొత్తం అంతా షూట్ చేసాము. వీళ్ళది కూడా చాలా అన్నీ కూడా వ్యూ పాయింట్స్ అనండి. బట్ ఏంటంటే మేము నైట్ టైం కదా స్టే చేసి వెళ్ళిపోయాము. అదే మార్నింగ్ చూస్తే మాత్రం చాలా భయంగా అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే అన్నీ కూడా కొండవారికి అసలు ఏదైనా ల్యాండ్ స్లైడ్ అయితే ఈ హౌసెస్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. అంత భయంగా అనిపించింది. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది. అవాళ కొద్దిగా మంచిగా అయితే భోజనం చేసాము. చాలా రోజుల తర్వాత అనిపించింది అనమాట. చూడండి. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నైట్ వ్యూ ఎలా ఉందో. ఇదంతా చమోలి అంటారనమాట దీన్ని. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి మెట్రో కన్స్ట్రక్షన్ అవుతుంది, రైల్వే మెట్రో కన్స్ట్రక్షన్ అవుతుంది, నైట్ వర్క్ అవుతుంది. ఇదంతా చమోలి అనమాట. చమోలి అండ్ రుద్రప్రయాగ్ దగ్గరలో హోటల్ అయితే ఇలా ఉంది. చాలా పెద్దది. పైనుంచి చూసారు కదా, ఆ పైన ఉన్నాయి రూమ్స్, కిందన ఉన్నాయి అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి అండ్ ఇక దీంట్లో కూడా ఉన్నాయి. మొత్తం ఇదంతా కలిపి ఒక్కరిదే. అండ్ గులాబీ పూలు చూడండి ఎంత బాగున్నాయో. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. రూమ్స్ కూడా చాలా రీజనబుల్గా. మనం ఇక్కడ 4 bed తీసుకున్నాం కదా, 2 double cots ఇచ్చారు మనకి. అండ్ ఇంకొక దాంట్లో ఇంకో రూమ్లో ఒక డబుల్ కాట్ ఇచ్చారనమాట. ఈ 2 rooms కలిపి మనకి 3000లో వచ్చాయి. అంటే ఇప్పుడు అన్సీజన్ అయిపోతుంది కదా, సీజన్ అయిపోతుంది. అన్సీజన్ మీన్స్ సీజన్ అయిపోతుంది కదా, ఇంకా వింటర్ తర్వాత ఇంక ఇక్కడికి ఎవరు రారు కదా 6 months. సో అందుకని మాకైతే ఈ బెస్ట్ ప్రైస్లోనే దొరికాయి. ఎక్కడికి వెళ్ళినా సరే మాకు 2 rooms కలిపి 3000, 4000 లోపల దొరుకుతున్నాయి అనమాట. బాగానే చీప్గా దొరుకుతున్నాయి ఈసారి. సో రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా బాగున్నాయి. అండ్ మేమైతే ఇంకా యాత్రలు ఇక్కడికి ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాము. చాలాదాం చేయలేకపోతున్నాం, ఎందుకంటే పిల్లలందరికీ కూడా చాలా ఫీవర్స్గా ఉన్నాయన్నమాట. మొత్తం రిచ్ ఫీవర్ అండ్ ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, మా చెల్లి పిల్లలకి ఇద్దరికి కూడా బాగలేదు. ఇంకా మా తమ్ముడు కూతురు ఉంది. అందరూ చిన్నపిల్లలే, ఎవరికి బాగలేదు అనమాట. ఎవరు సహకరించట్లేదు మాకు. అండ్ దట్టు ఏంటంటే మేము కేదార్నాథ్ ట్రిప్ వెళ్ళినప్పుడు
గోడ ఎక్కాం కదా, అందులో మా తమ్ముడు పడిపోయాడు. వాడికి బ్యాక్ తగిలింది కొంచెం. సో కార్ డ్రైవింగ్ డైలీ మేము 2 కార్స్లో వచ్చాం కదా, ఇంకా వాడు డ్రైవ్ చేయాలని అంటున్నాడు అనమాట. సో అందుకని ఇంక రేపు మేము ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాము. బయలుదేరిపోయి రేపు నైట్ ఎక్కడైతే అక్కడ హాల్ట్ చేసి ఎల్లుండి అయితే మధ్యప్రదేశ్ చేరుకుంటాము. వాళ్ళు మా ఇంట్లో ఒక 1 డే ఒక 2 డేస్ ఉంటారేమో, ఉండి వాళ్ళు బయలుదేరుతారు. ఇంకా తర్వాత నేను కూడా ఇంకొక దగ్గర బయలుదేరుతాను. అది తర్వాత చెప్తాను ఎక్కడికి వెళ్తాను ఏంటని. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి, ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో మన ఛానల్ ఇప్పటివరకు ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ద ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో డోంట్ మిస్ మై వీడియోస్ అండ్ గుడ్ నైట్ ఎవ్రీబడి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మీట్ అవుతాం.